కొన్నిసార్లు మన జీవితం ఆందోళనల మధ్యలో ఉండిపోతుంది. అన్ని వైపుల నుండి ఒత్తిడులు, నిరాశ, నిస్పృహలు. ఇలా అల్లకల్లోలంగా ఉన్న మన జీవితాన్ని చూసి ప్రభు అంటున్నారు, సమాధానం కలిగి ఉండుమని. యోహాను సువార్త 14:27 ఆయన అంటూ ఉన్నారు, నా సమాధాన్ని మీకు ఇస్తూ ఉన్నాను అని. ఈ లోకం ఇచ్చే సమాధానం వంటిది కాదు అని. ప్రభు ఇచ్చే సమాధానం మీతో పాటు అగ్నిలో నడుస్తూ ఉంది. ప్రభు ఇచ్చే సమాధానం మీతో పాటు సింహపు గృహలో నిలబడుతూ ఉంది. ప్రభు ఇచ్చే సమాధానం మీతో పాటు గాఢాంధకారపు లోయలలో నడుస్తూ మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతూ ఉంది. ప్రభువుతో మనము మొరపెట్టినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి అడ్డుగోడ తొలగిపోతూ ఉంది. సింహాల యొక్క నోర్లు మూతపడిపోతాయి. మన అడ్డు ఉన్న ఎర్ర సముద్రము చీల్చబడుతూ ఉంది. కాబట్టి ఈ లోకంలోని తుఫాన్లతోటి పోరాడడం మానేయండి. మీ మనసును ప్రభువుకిచ్చి నెమ్మదిపరచమని అడగండి. ఎందుకంటే ప్రభువు ఇచ్చే సమాధానం అన్నిటికంటే అత్యున్నతమైనది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీకు సమాధాన్ని ఇవ్వనుగాక. ఆమేన్.